ప్రజల్ని మోసం చేసే ప్రకటనలు చేయకండి, అబద్ధ ప్రకటనలు చేయకండి. మీరు ఎంత చేసినా మిమ్మల్ని ప్రజలు నమ్మలేకపోగా ఈ గులాబీ కమలం యొక్క ఈ ద్వంద్వ ప్రమాణాలను, ద్వంద్వ రాజకీయ వైఖరిని డెఫినెట్గా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినట్టుగా మాట్లాడిన మోడీ ఇవాళ తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పి బీజేపీతో అంటగాగిన కేసీఆర్, బీజేపీతో అంటగాగి రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని తాకట్టు అనే దానికంటే దోచుకున్న దొంగ ఒకవైపు, రాష్ట్రం ఈరోజు ఇవ్వడము ఏమన్నాడు మోడీ? బీజేపీ వాళ్ళకి తెలవాలి, తల్లి బిడ్డ ఉంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రన్న దౌర్భాగ్యపు రాజకీయాలు మీ మిమ్మల్ని తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారు. వాళ్ళు చచ్చి మిమ్మల్ని నిజంగానే బీఆర్ఎస్ అనే తల్లి చచ్చి బీజేపీ అనే బిడ్డను బతికిచ్చింది మీకు. మీ బతుకు అది. ఎప్పుడైనా మీకు సచ్చుడు బతుకులు తప్పితే ఇంకొకటి ఏమి ఉండదు. కాబట్టి అలా బీఆర్ఎస్ నాయకులు మీ రాజకీయ భవితవ్యం ఏందో చూసుకోండి. ఇలా బీజేపీ చేస్తున్న రాజకీయ నాటకంలో, రాజకీయ జగన్నాటకంలో వాళ్ళు సూత్రధారులు, మీరు పాత్రధారులు. నిజంగా ఆత్మగౌరవం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పండి. పోయినసారి బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో కోట్లు వేసిన వాళ్ళు మేము తప్పు చేస్తున్నామా, తప్పు చేసినామా లేదా అని. 8 సీట్లు వచ్చిన బీజేపీకి, ఎమ్మెల్యే సీట్లు వచ్చిన బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది రాజకీయ విమర్శ కాదు, సగటు బీఆర్ఎస్ కార్యకర్త యొక్క ఆత్మఘోష. అది వాళ్ళకి అక్కర్లే. బీఆర్ఎస్ నాయకులు బతకడానికి, బీఆర్ఎస్ నాయకులు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు ఎవరినైనా బలి చేయడానికి సిద్ధమే. బీజేపీ తను బతకడానికి ఎవరిని చంపడానికైనా సిద్ధం ఇవ్వాలి. అక్కడ అకాలీలను చంపిండ్రు, ఇక్కడ శివసేనని చంపిండ్రు, అక్కడ బీఎస్పీని చంపిండ్రు. ఇక రాష్ట్రానికి ఇట్లా వచ్చుకుంటూ పోతే ఇక రేపు ఉన్నది ఎవరైనా ఒక ఆయన చంద్రబాబు, ఇంకొక ఆయన ఏమో ఆయన పేరేంది పవన్ కళ్యాణ్. వాడుకుంటారు. ఇలా చూస్తలేమా కర్ణాటకలో ఎవరెవరిని ఏ విధంగా తయారు చేసి ఎట్లా బానిసలుగా చేసుకున్నారో. నితీష్ కుమార్ కూడా ఇలా బలయ్యే స్థితిలోనే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, బీజేపీ నాయకులకు మైండ్ దొబ్బింది. వాళ్ళని క్షమించండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి, వాళ్ళ అబద్ధాలను